ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రియ విశ్వాసులారా, మీ ಎಲ್ಲರకును మరొకసారి శుభములు వందనములు తెలియజేయుచున్నాను. ఎపిఫానియా తర్వాతి మొదటి ఆదివారపు శుభములు వందనములు తెలియజేయుచున్నాను. మీరందరూ బాగున్నారని ఆశిస్తూ ఉన్నాను. మీకోసము ప్రార్థన చేసే దైవజనులలో నేను ఒకరినని గమనించండి. మీ ప్రార్థనా అవసరతలు తెలియపరచాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఎపిఫానియా తర్వాతి మొదటి ఆదివారం మనకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగములను చదవగా విని ఉన్నాము. పాత నిబంధన పాఠ్య భాగముగా యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి వచనము నుండి 3వ వచనము వరకు చదవగా విని ఉన్నాం. ఆ రీతిగానే పత్రిక పాఠ్య భాగము ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనము నుండి 4వ వచనం వరకు చదవగా విని ఉన్నాం. ఆ రీతిగానే సువార్త పాఠ్య భాగము మార్కు సువార్త 10వ అధ్యాయము 13వ వచనం నుండి 16వ వచనం వరకు చదవగా విని ఉన్నాం. ధ్యాన వచనముగా మార్కు సువార్త 10వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు దేవా, గడిచిన ఆదివారం నుండి ఆదివారం వరకు మీరు తోడై ఉన్నారు దేవా. లేఖన భాగములను మేము ధ్యానం చేసుకునబోతూ ఉండగా నన్ను మీ సిలువు చాటును మరుగుపరుచుకుని బిడలకు కావలసిన ఆత్మీయ ఆహారం అందించటలో కేవలం ఒక సాధనముగా వాడుకొనమని, నా నోటి మాటలు మందరి హృదయ ధ్యానములు మీకు అంగీకారముగా చేసుకొనమని, అర్హమైన పాత్రగా వాడుకొని మీరు మహిం పొంది బిడలను ఆత్మీయముగా బలపరచమని యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ముందు ప్రియమైనటువంటి వారలారా, నేటి ఆదివారము ఎపిఫానియా తర్వాతి ఆదివారము. ఎపిఫానియా అనగా ఇది గ్రీకు భాషా పదము. దీని అర్థము ప్రదర్శన, బయటపడుట. ప్రియమైనటువంటి వారలారా, వ్యక్తీకరణ, దేవుడు గొప్ప సత్యమును ప్రపంచానికి వెల్లడి కావడమే ఎపిఫానియా యొక్క ఉద్దేశము. అన్యజనులకు యేసు ప్రభువు ప్రత్యక్షత, దైవిక సత్యమును బహిర్గతము చేయడమే. అంతర్గత దృష్టి అనగా ఒక వ్యక్తి అకస్మాత్తుగా కలిగే జ్ఞానోదయము, లోతైన అవగాహన. ప్రియమైనటువంటి వారలారా, పరలోక రాజ్యము, దేవుని రాజ్యము శాశ్వతమైనది, సంపూర్ణ ప్రభుత్వ పాలనాది. విశ్వాసులు దైవ చిత్తాన్ని అంగీకరించి ఆయనకు లోబడి జీవించడం ద్వారా పరలోకము ప్రవేశించగలమని నేటి లేఖన భాగాలు మనతో మాట్లాడుతూ ఉన్నవి. పరలోకము చేరాలంటే నేటి అంశము, ప్రియమైనటువంటి వారిలానే నేటి అంశము పరలోకము చేరాలంటే లేదా పరలోక రాజ్యము చిన్న బిడ్డలదే. ఒక స్ఫూర్తిదాతను మనము ఈ దినము విందాం. స్టీవ్ వా మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తేనండి. క్రికెట్ ప్రపంచంలో స్టీవ్ వా అనేటటువంటి పేరు తెలియని వారు ఉండరు. ఎందుకంటే ఈయన ఆస్ట్రేలియా క్రికెట్ టీంకు కెప్టెన్గా ఉండి ఆ దేశానికి అనేక విజయాలను అందించాడు. స్టీవ్ వా అన్నదమ్ములైన మార్కువా, ఈ స్టీవ్ వా ఇద్దరు ఆస్ట్రేలియా టీంలో అద్భుతముగా రాణించినటువంటి క్రీడాకారులు. అత్యంత ప్రభావితమైన క్రికెట్ కెప్టెన్గా గుర్తింపు పొందడమే కాకుండా 1999 నుండి 2004 వరకు టెస్ట్ క్రికెట్ కెప్టెన్గా కొనసాగాడు స్టీవ్ వా. ఈయన సారథ్యంలో ఆస్ట్రేలియాకు 1999లో వరల్డ్ కప్ వచ్చింది. 2005లో ఇతనికి ఆస్ట్రేలియన్ ఫాదర్ ఆఫ్ ద ఇయర్ అని బిరుదు లభించింది. అయితే 1965 జూన్ నెల 2వ తారీఖున న్యూ సౌత్ వేల్స్లో స్టీవ్ వా తన సహోదరుడైన మార్కువా కంటే 4 నిమిషాలు ముందు జన్మించాడంట. కమల పిల్లలండి.
తల్లిదండ్రులు భయభక్తులు కలిగిన వారు బిడ్డలను కూడా ఒక ప్రక్క దైవభక్తితో పెంచుతూ మరొక పక్క క్రీడల్లోనూ వారిని ప్రోత్సహించారు. అన్నదమ్ములు ఇద్దరూ 6 సంవత్సరముల వయస్సులోనే ఆటల్లో అద్భుత ప్రతిభను కనబరిచారు. ఎదిగే కొద్దీ ఇంకా ఆసక్తితో ఆడి ఎట్టకేలకు ఆస్ట్రేలియా జట్టులో చోటు దక్కించుకున్నటువంటి వారు. క్రికెట్ ఆటలో గుర్తింపు వచ్చినటువంటి వీరు కోట్లకు పడగలెత్తారు. స్టీవా ఒకసారి క్రికెట్ ఆటలో భాగముగా భారతదేశము కలకత్తాలోని ఈడెన్ గార్డెన్లో మ్యాచ్ జరగబోతూ ఉండగా ఆ సందర్భంలో కలకత్తాకు చేరుకుని దగ్గరలో ఉన్నటువంటి ప్రదేశాలను చూడగలిగిన ప్రదేశాలను అన్వేషణలో ఉండగా మదర్ తెరీసా యొక్క ఆశ్రమము తన కంటబడిందట. వెంటనే మిషనరీ ఆఫ్ చారిటీస్ అనే సంస్థ మదర్ తెరీసాను చూడాలని ఆశపడ్డాడు. ఆమె సంస్థ అండి అది. ఆయన కోరిక నెరవేరింది. జాతి కుల మతాలకు అతీతముగా అద్భుతమైనటువంటి సమాజ సేవ చేస్తున్న మదర్ తెరీసాను చూచి చెలించిపోయాడు. ఆమెలో ఉన్న సేవా తత్పరతను చూసి నిశ్చేష్టుడైపోయాడు. సాటి ప్రజల పట్ల, అనాథ పిల్లల పట్ల, కుష్ఠరోగుల పట్ల ఆమె చూపిస్తున్నటువంటి ప్రేమ అనురాగాలను మర్చిపోలేకపోయాడు. దేవుడిచ్చిన ఈ జీవితంలో కొందరికైనా సహాయపడాలని తలంపు కలిగి తాను భారతదేశంలో కుష్ఠరోగులు అయినటువంటి పిల్లల కోసము పనిచేస్తున్నటువంటి ఉదయిన్ అనేటటువంటి సంస్థకు నిరంతరాయముగా సేవ చేశాడు. ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్ళి అక్కడున్నటువంటి సంపన్నులందరినీ సంప్రదించి విరాళాలు సేకరించి భారతదేశంలో ఉన్నటువంటి అనాథ పిల్లల కోసము, సమాజంలో అభాగ్యులుగా ఉన్న వారి కోసము తాను ఎంతో ప్రయాసపడ్డాడు. ప్రియమైనటువంటి వారలారా, ఆస్ట్రేలియాలో స్టీవా అనేటటువంటి ఫౌండేషన్ను స్థాపించి వ్యాధిగ్రస్తులైనటువంటి పిల్లలు, పేదల కోసము మరి ఎక్కువ సేవా సంస్థను పేదల కోసము, వ్యాధిగ్రస్తులైన పిల్లలు, పేదల కోసము సేవా సంస్థను స్థాపించాడు. స్టీవా నిర్వహించిన ఫౌండేషన్ కార్యక్రమములలో ప్రపంచవ్యాప్తముగా మంచి స్పందన కలిగినవి. ప్రియదేవుని బిడలారా, మనము గమనించినట్లయితే స్టీవా ఒక ఆస్ట్రేలియన్ క్రికెటర్, స్ఫూర్తిదాతగా నిలిచాడు. దేవుని యొక్క ప్రణాళికలో భాగమయ్యాడు. నేటి మన అంశము కూడా పరలోక రాజ్యము చిన్న బిడలదే, లేదా పరలోకము చేరాలంటే స్ఫూర్తిదాతగా నీవు నేను కూడా నిలవాలి. ఎవరు పరలోక రాజ్యం ప్రవేశిస్తారు? దైవ చిత్తము నెరవేర్చువారు ప్రవేశిస్తారు. హృదయములో దేవుని పాలనను అంగీకరించువారు ప్రవేశిస్తారు. భౌతికముగా ఆత్మ వెళ్ళు స్థలం అది. ఆ రాజ్యం ఎలాంటిది? పరలోక రాజ్యము. మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి వారలారా, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 28వ వచనంలో, అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. పరలోక రాజ్యము నిశ్చలమైనది. ఇంకా మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో మనం గమనించినట్లయితే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. 10వ వచనంలో అంటున్నాడు కదా, నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ప్రియదేవుని బిడలారా, ఇంకా మనము గమనించినట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయం 47వ వచనంలో, మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. ఈ ఉపమానము చాలా ప్రాముఖ్యమైనదండి. చేపల పట్టు వల వంటిదంట పరలోక రాజ్యము.
ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ ఉపమానములో చెప్పుచున్న ఉద్దేశం ఏమిటంటే, పాలస్తీనాలో చేపలు పట్టేవారు వల వేస్తారు. ఇది 2 రకాలుగా ఉంటది. ఒకటి వల వేయడం, రెండవది వలను లాగడం. వేయడం ఒకటి, లాగడం ఒకటి. ప్రియమైనటువంటి వారలారా, అయితే ఈ రెండవ పద్ధతి ఉన్నది కదా, అది వల అనునది వివిధ రకాలైనటువంటి చేపలను దానిలోనికి బంధిస్తుంది. వల చేపలను చూసి పట్టదు, పట్టిన వాటిని అది వేరు చేయదు, దాని పని పట్టడమే. ఇక్కడ దీనిని మనము క్రైస్తవ సంఘమునకు అన్వయిస్తే, సంఘములో అన్ని రకాల మనుషులకు స్థానం ఉన్నది. మంచివారని చెడ్డవారని భేదం లేదండి. ఉపయోగపడేవారని ఉపయోగపడని వారని భేదం లేదండి. నీతిమంతులని దుష్టులని భేదం లేదండి. స్త్రీలని పురుషులని భేదం లేదండి. తక్కువవారని ఎక్కువవారని భేదం లేదండి. ఇలాంటి అందరి కోసము, ఇలాంటి వారిని అందరినీ ఒక్క చోటకు చేర్చున్నదే దేవాలయము, సంఘము. పరలోక రాజ్యము చేరాలంటే మనం ఏం చేయాలి? అన్ని రకాల ప్రజలను ఒక్క చోటకు చేర్చు స్థానమైనది దేవాలయం. మారు మనసు పొందడము, పశ్చాత్తాపపడము, దైవ పాలనను అంగీకరించడము, ఇదండి దేవాలయం యొక్క ఉద్దేశము. వల ఏ రీతిగా అన్ని రకాల చేపలను ఒక చోటకు చేరుస్తుందో, దేవాలయము కూడా అన్ని రకాల స్వభావాలు మనస్తత్వాలు కలిగిన వారందరినీ చేర్చి పరలోకం చేర్చాలనేది. చిన్న బిడ్డల మనస్సు కలిగి ఉండమంటూ ఉన్నాడు నేటి లేఖన భాగాల్లో. ప్రియమైనటువంటి వారలారా, ఒకటి, చిన్న బిడ్డల మనస్సు కలిగి వాక్యం విందాం. రెండవది, చిన్న బిడ్డల మనస్సు కలిగి మహిమ పరుద్దాం దేవుణ్ణి. మూడవది, చిన్న బిడ్డల మనస్సు కలిగి ఆయన శిక్షలో బోధలో ఉందాం. నేటి లేఖన భాగములలోనికి మనం వెళ్ళేటప్పుడు గమనిద్దాం రండి ప్రియమైనటువంటి వారలారా. స్వార్థ పాఠ్య భాగమా, మార్కు స్వార్థ 10వ అధ్యాయము 13వ వచనం నుండి 16వ వచనం వరకు చదువుగా విని ఉన్నాం. ధ్యాన వచనముగా, మూల వచనముగా మార్కు స్వార్థ 10వ అధ్యాయము 15వ వచనాన్ని గమనించినట్లయితే, చిన్న బిడల వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రమో ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి. స్వార్థ పాఠ్య భాగంలో ఉపాంశము చిన్న బిడ్డల మనసుతో వాక్యం విందాం. యెరూషలేము ప్రయాణము కొరకు సిద్ధపడుచున్నటువంటి ప్రభువు అలసిపోయి ఉన్నాడని శిష్యులు ప్రభువు దగ్గరకు తీసుకుని వస్తూ ఉన్నటువంటి వారిని గద్దిస్తూ ఉండగా, ప్రభువుకు ఇబ్బంది కలిగిస్తున్నారని చెప్పుచూ ఉండగా, ప్రభువు మాట్లాడుతున్న మాటలండి. చిన్న బిడ్డలను ఆటంకపరచుకొని వారిని నా దగ్గరకు రానియండి అని చెప్తూ ఉన్నాడు. ఇంకొక ఉద్దేశం ఏమిటంటే, చిన్న బిడ్డలను దీవించమని ప్రభువు దగ్గరకు తీసుకొచ్చినటువంటి తల్లులు తండ్రులు వారి కోరికను మన్నిస్తూ చిన్న బిడ్డల మనస్సు కలిగి వాక్యము వినమని చెప్పుచున్న సందర్భము. ప్రియమైనటువంటి వారలారా, దేవుని రాజ్యము ఎలాంటి వారిదే? చిన్న బిడ్డల యొక్క లక్షణాలను మనం గమనిస్తే, వినయము, విధేయత, విశ్వాసము, క్షమాగుణము, ఈ 4 లక్షణాలు వారిలో ఉంటాయండి. ఇవి కలిగి ఉండమని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. చిన్న బిడ్డలు హోదాలు, హెచ్చు తగ్గులు గురించి ఆలోచన చేయరు. పెద్దవారి ఎడల విధేయత చూపిస్తారు, దేవుని ఎడల విశ్వాసము కలిగి ఉంటారు, తల్లిదండ్రుల ఎడల నమ్మకము కలిగి ఉంటారు వాళ్ళు. ఇంకా తప్పులను సులభముగా మర్చిపోయి క్షమించే గుణము అన్నిటికన్నా అందరితో కలిసిమెలిసి తిరిగే అమాయకత్వం అండి వారిది. కనుక దేవుని రాజ్యము ఎలాంటి వారిదని చెప్పుచున్నటువంటి సందర్భము. మీరు దేవుని వాక్యాన్ని బిడ్డల మనస్తత్వంతో వినండి. పాత నిబంధన పాఠ్య భాగములకు మనం వెళ్ళినట్లుగైతే ప్రియమైనటువంటి వారలారా, యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో చదువుగా విని ఉన్నాం. 3వ వచనాన్ని ధ్యాన వచనముగా చదువుకుందాం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును,
భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములన్నీయు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ ఒక అంశము, దేవునిని మహిమపరుద్దాం చిన్న బిడ్డల మనసుతో. భవిష్యత్ మెస్సయ్య రక్షణను గురించి, రక్షణ ప్రణాళికను దేవుడు ప్రవక్త ద్వారా ఇశ్రాయేళ్లకు ప్రవచన రూపంలో అందజేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఈ ప్రవక్త యొక్క చెప్పిన ప్రణాళిక లూకా సువార్త 4వ అధ్యాయము 18, 19 వచనాల్లో ప్రభు అయిన యేసు క్రీస్తు రక్షణ ప్రణాళికగా సూచనగా ఉంటూ ఉన్నది. లూకా సువార్త 7వ అధ్యాయము 22వ వచనంలోనికి మనం వెళ్ళినట్లుగైతే, ప్రియమైనటువంటి వారలారా, లూకా సువార్త 7వ అధ్యాయము 22వ వచనంలో, అప్పుడు ఆయన, మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యెహోవాకు తెలుపుడి. గుడివారు చూపు పొందుచూ ఉన్నారు, కుంటివారు నడుచుచూ ఉన్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచూ ఉన్నారు, చెవిటివారు వినుచూ ఉన్నారు, చనిపోయిన వారు లేపబడుచూ ఉన్నారు, పేదలకు సువార్త ప్రకటింపబడుచూ ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన ప్రణాళిక ఏమిటో ఇక్కడ అర్థమవుతున్నది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 5వ వచనాన్ని గమనిస్తే, గుడ్డివారు చూపు పొందుచూ ఉన్నారు, కుంటివారు నడుచుచూ ఉన్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచూ ఉన్నారు, చెవిటివారు వినుచూ ఉన్నారు, చనిపోయిన వారు లేపబడుచూ ఉన్నారు, పేదలకు సువార్త ప్రకటింపబడుచూ ఉన్నది. స్టీవా క్రికెటర్ మనం మొదటిగా విన్నాం, ప్రియమైనటువంటి వారలారా. ఆయన ఉద్దేశం కూడా అదే. అవసరతలో ఉన్న వారికి సేవా దృక్పథముతో సహాయం చేయండి. ఇక్కడ దేవుని ఆత్మ మెస్సయ్య మీదకి వచ్చింది, స్టీవాని ప్రేరేపించింది, మదర్ తెరీసాకు ప్రేరేపణ కలిగించింది. ఆత్మ ద్వారా ప్రభువుకు మనము కూడా విధేయులముగా ఉండి ఆయనను మహిమపరచడానికి ప్రయత్నం చేయాలి, ప్రియమైనటువంటి వారలారా. ఇంకా మనము గమనించినట్లుగైతే యెషయా గ్రంథము 61వ అధ్యాయములో మొదటి వచనములో గమనించినట్లుగైతే, ఇక్కడ ప్రభువు ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు, యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. ప్రియదేవుని బిడలారా, దీనులు పేద ప్రజలకు అందరికీ స్వార్థ ప్రకటించుట, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుట, చెరలోనున్న వారికి విడుదలనిచ్చుట, బంధింపబడి వారికి విముక్తినిచ్చుట. 2వ వచనములో మనం గమనించినట్లుగైతే ఇక్కడ ఏమంటూ ఉన్నాడు? 2వ వచనములో 2వ భాగం, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును. దుఃఖములో ఉన్న వారికి ఓదార్పు, ఆదరణ అందించటం ప్రభు యొక్క పనండిది. క్షమాపణ కోరు వారికి దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదములు, దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము, బూడిదకు ప్రతిగా పూదండ, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా నూతన స్తుతి వస్త్రము. ప్రియమైనటువంటి వారలరా, ఇవి ఆయన వేయడానికి సిద్ధం. ఇలాంటి ఈవులు ఇస్తున్నటువంటి దేవునిని మహిమపరచుట మన బాధ్యత. ప్రియమైనటువంటి వారలరా, ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 21, 22 వచనాల్లో మనం గమనించినట్లయితే, నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచు ఉన్నాను, వ్యాకుల పడుచు ఉన్నాను, ఘోర భయమును నన్ను పట్టి ఉన్నది. గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడునూ లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగపోవచ్చు ఉన్నది. గిలాదులో గుగ్గిలము. గిలాదు అనే ప్రాంతములో గుగ్గిలం అనే ఔషధం ఉన్నది, అది అందరికీ స్వస్థతనిస్తూ ఉన్నది. ఆదికాండము 37వ అధ్యాయము 25వ వచనంలో గమనిస్తే, వారు భోజనము చేయకుండిరి, వారు
భోజనము చేయ కూర్చుండి కనులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలము మస్తకియు బోళమును మోయిచున్న ఒంటెలతో ఇష్మాయేలీలైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి. మస్తకి ఔషధము గిలాదు ప్రాంతములో ప్రసిద్ధి చెందినది, ఎక్కువగా దొరికేది. మస్తకి శరీర వ్యాధులను నిర్మూలించగల గొప్ప ఔషధం. జనులు వేదన చెంది వ్యాకుల చెందినప్పుడు, ఘోరమైన వ్యాధితో బలహీనులైనప్పుడు గుగ్గిలము వాడినట్లుగా అర్థమవుతూ ఉన్నది ఇక్కడ. మనము కూడా మరణ భయముతో ఉన్నప్పుడు ప్రభు నామమును స్తుతించిన మహిమపరిచినచో భయము నుండి విడుదల పొందుతాం. నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చు ఉన్నది. గిలాదులో ఉన్న గుగ్గిలము మస్తకి ఔషధము ఆనాటి ఔషధముగా ఉన్నదండి. ఆ మస్తకి యేసు క్రీస్తు ప్రభువుకు సాదృశ్యముగా ఉన్నది. మన పాపముల నిమిత్తము ప్రభువే ఈ లోకానికి వచ్చి మన ఆ రోగాలను, పాపాన్ని నయం చేశాడు ఆయన. కావున దేవునిని మహిమపరుద్దాం. ఇక పత్రికా పాఠ్య భాగంలోకి వెళదాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు ఉన్న లేఖన భాగమును గమనించినట్లుగైతే, ధ్యాన వచనముగా ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఇక్కడ ఉపాంశము ప్రభువు శిక్షలో బోధలో పెరుగుదాం. పౌలు భక్తుడు క్రైస్తవ కుటుంబములో పిల్లలకు, తల్లిదండ్రులకు ఒకరి ఎడల ఒకరికి కలిగి ఉండవలసినటువంటి బాధ్యతను వివరించుచూ ఉన్నాడు. 1వ వచనం నుండి 3వ వచనం వరకు గమనిస్తే, పిల్లలు తల్లిదండ్రుల ఎడల కలిగి ఉండవలసిన బాధ్యత. ఇక 4వ వచనాన్ని గమనించినట్లయితే, తల్లిదండ్రులు బిడ్డల ఎడల బాధ్యత చూడగలము. ప్రియమైనటువంటి వారులారా, ఆ మొదటి 3 వచనాల్లో పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై ఉండవలెను. ఎందుకనగా ప్రభువు తన తండ్రికి ప్రాణం పెట్టినంతగా విధేయత చూపించాడు. మరి నీవు నేను కూడా ఈ లోక తల్లిదండ్రులకు, పరలోకపు తండ్రికి విధేయత చూపించాలి కదా. క్రైస్తవ పిల్లలు సొంత తల్లిదండ్రులకు విధేయులు కలిగి ఉండడం మాత్రమే కాక వారు ఇంకేం చేయాలి అంటే, ఇక్కడ 2వ వచనంలో అంటూ ఉన్నాడు కదా, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. ప్రియ దేవుని బిడలారా, ఇక్కడ మరొక విషయం కూడా తెలియజేస్తూ ఉన్నాడు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, నీవు మేలు పొందుకో. భూలోకములో కన్న తల్లిదండ్రులకు విధేయులైన వారే పరలోకములో ఉన్న పరమ తండ్రికి విధేయత చూపిస్తారండి. నేడు వృద్ధాశ్రమాలు ఎక్కువైపోయినాయి. ప్రేమించి, పోషించి, పెద్ద చేసి, ప్రయోజకులను చేసినటువంటి తల్లిదండ్రులను మాకు సమయం లేదు అని తీసుకుని వెళ్ళి వృద్ధశాలల్లో ఉంచుతున్నారండి. చాలా భయంకరమైనటువంటి ఘోరమైన తప్పిదం అండి ఇది. ప్రేమలు లేవు భార్య పట్ల భర్తకు, భర్త పట్ల భార్యకు ప్రేమ లేదు. అసూయ, ద్వేషాలు, లాభ సంప్రాప్తి కోసమే. ఇవన్నీ ఎందుకంటే దేవుని ప్రేమ లేనటువంటి వారు సంఘములోను, సమాజంలోను, కుటుంబాల్లోనూ ఆ ప్రేమలు లేక స్వార్థాలతో జీవిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు. అందుకే మొదటి సమాజము కుటుంబమే. ప్రియ దేవుని బిడ్డలారా, విధేయత వలన వినయం కలుగుతూ ఉన్నది, వినయం వలన ఘనత లభిస్తూ ఉన్నది. అది మన క్రైస్తవ కుటుంబాల్లో కనపడటం లేదండి. ఇక మరొక విషయం గమనిస్తే, తల్లిదండ్రులను సన్మానించాలి. 2వ వచనంలో నిర్గమకాండంలోకి వెళదాం. నిర్గమకాండము 20వ అధ్యాయం 12వ వచనంలో గమనిస్తే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. నీకు దీర్ఘాయుష్ కావాలా, మేలు కావాలా, తల్లిదండ్రులను సన్మానించు. దీర్ఘాయుష్మంతుడు కావాలంటే ఒకే ఒక మార్గం అండి, తల్లిదండ్రులను సన్మానించడం. క్రైస్తవ సంఘాలు ఆదర్శవంతమైనటువంటి దేవాలయాలుగా మారాలి. తల్లిదండ్రులను సన్మానించు పిల్లలు ఇహమందును పరమందును దీర్ఘాయుష్మంతులై ఉంటారు. సన్మానించుట అనగా పిల్లలు తమ సత్ప్రవర్తన ద్వారా తల్లిదండ్రులకు గౌరవము కలిగించడమే.
ఇక 4వ వచనంలోకి మనం వెళ్ళినట్లుగా అయితే, తండ్రులారా, మూల వచనం మనం చదువుకున్నాం, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ప్రియమైనటువంటి వారలారా, పిల్లలకు కోపము రేపకుండా చూసుకోవాలి. పిల్లలను దేవుడిచ్చినటువంటి బహుమానముగా ఎంచాలి. నెగటివ్ ఆలోచనతో మీరు మాట్లాడొద్దు పిల్లల దగ్గర. వీడి తిక్కలోడు, వీడికి తెలివి లేదు, వీడు చెప్పిన పని చేయడు, చదువు రాదు అనేటటువంటి మాటలు వారి ముందు ఎప్పుడు మాట్లాడొద్దండి. దయచేసి వారిని ప్రోత్సహించడానికి ప్రయత్నం చేద్దాం. 127వ సంకీర్తనలో కూడా పిల్లల విషయంలో స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లలను ప్రేమించాలి, అవసరతలో సహాయపడాలి. తండ్రులారా అంటున్నటువంటి సంబోధన మనము చదువుకున్నటువంటి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో ఈ సంబోధన ఉద్దేశం ఏమిటంటే, తల్లులు పిల్లల ఎడల జాలి ప్రేమ కలిగి ఉంటారు, కానీ తండ్రులు ఒక్కొక్కసారి కోపగించుకుంటారండి. అది అవసరమే. భయం లేనప్పుడు, ఏదో సామెత కూడా ఉంది కదా, భయం లేని కోడి బజాట్లో గుడ్డు పెట్టింది అంటారు పెద్దలు. కాబట్టి భయభక్తులు కూడా మన బిడ్డలకు నేర్పాలి. పిల్లలను ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాల్సిన బాధ్యత. బిడ్డలకు దేవుని వాక్యము బోధించాలి. ఇక్కడ మనం ఇంకొక 5 విషయాలు గమనిద్దాం. బిడ్డలకు దేవుని వాక్యం బోధించాలి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు. బిడ్డలను క్రమశిక్షణతో పెంచాలి. సామెతల గ్రంథము 22:6. ప్రభు మార్గములో నడిపించాలి. లూకా సువార్త 2:42. అనగా ప్రభువుకున్న వాడుకలను దేవాలయమునకు వెళ్ళే అలవాటు, ఆ వాడుక మన బిడ్డలకు నేర్పాలి. వాక్యము చదివే వాడుక. లూకా సువార్త 4:16లో. ప్రార్థించే వాడుక. లూకా సువార్త 22:39. ఇలాంటి మంచి అలవాట్లు మన పిల్లలకు నేర్పించాలి. పిల్లలకు నేర్పించాలంటే ఏం చేయాలి? మొదటిగా సండే స్కూల్కు పంపించాలి. సండే స్కూల్ అంటే ఏమిటి? వ్యవసాయ రైతు నారు పోస్తాడు. మొదటిగా ఆ నారుమడిలో కలుపు మొక్కలన్నిటిని వేరివేసి చక్కగా పెంచుకుని పెరిగినటువంటి ఆ నారును మరలా పీకి పెద్దదైనటువంటి పొలములో నాటుతాడు. ఆల్రెడీ కలుపు మొక్కలన్నీ ఈ నారుమడిలోనే పీకి వేపిస్తాడు. అలానే క్రైస్తవ సమాజములో విలువ కలిగి మన బిడ్డలు జీవించాలంటే సండే స్కూల్కి నీ బిడ్డలను పంపించాలి. సండే స్కూల్ నారుమడి లాంటిదండి. సంఘానికి ఎంతో ప్రాముఖ్యం సండే స్కూల్. కాబట్టి సండే స్కూల్ని ప్రోత్సహించండి. సండే స్కూల్ పరిచర్య జరిగిస్తున్నటువంటి యవన బిడ్డలను వారికి సహకరించండి. మీ బిడ్డలను ఆత్మీయముగా బలపరుచుకున్నట్లు సహాయకులుగా ఉండండి. వారిని ప్రయోజకులను చేసుకుని సంతోషించడానికి ప్రయత్నం చేయండి. తల్లిదండ్రులు అలవర్చుకొనినటువంటి మంచి గుణాలను బిడ్డలకు కూడా మాదిరిగా చూపించడానికి మనము ప్రయత్నించాలి, అలా జీవించాలి. అందుకే ప్రియమైనటువంటి వారలారా, మన నేటి అంశము పరలోక రాజ్యము చిన్న బిడ్డలదే. లేక పరలోక రాజ్యం చేరాలంటే మొదటి అంశము చిన్న బిడ్డల మనసుతో దైవవాక్యము విందాం. రెండవది చిన్న బిడ్డల మనసుతో దేవుని మహిమ పరుద్దాం. మూడవది చిన్న బిడ్డల మనసుతో ప్రభువు శిక్షలోను బోధలోను పెరుగుదాం. అప్పుడు మనము పరలోక రాజ్యము చేరగలుగుతాం. అలాంటి కృపా సహాయము దేవుడు మనందరికీ అందించి మనల్ని బలపరచునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, మీ అందరికీ మరొకసారి వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వీడియోని వీక్షించండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మీ అందరికీ వందనాలు.